అయితే కొందరికి ఏంటంటే వీళ్ళకి పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరికైతే వీసా లేదో వాళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. అక్కడ వీసా లేని అక్కడ వీసా ఇల్లీగల్గా ఉండే వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. ఇప్పుడు పాస్పోర్ట్ లేకపోతే వీళ్ళు ఫ్లైట్ తీసుకోవడానికి కష్టమైంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకు కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఏం చేస్తుందంటే వాళ్ళకు కౌన్సిలేట్ పోతే ఒక లెటర్ ఇష్యూ చేస్తుంది. ఆ లెటర్ పట్టుకొని వీళ్ళు కనుక ఎయిర్పోర్ట్కి పోతే పోవచ్చు అన్నట్టు. దానికి ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వీళ్ళకి పాస్పోర్ట్ లేదు కాబట్టి వేరే మిడిల్ ఈస్ట్ కానీ యూరోపియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎలవ్ చేయరు. ఎందుకంటే మధ్యలో డ్రాప్ ఆఫ్ అయిపోవాలి కదా. దానికోసం ఏంటంటే మనకు ఓన్లీ షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ఈ 3 ప్లేసులు నాకు తెలుసు. అక్కడి నుంచి డైరెక్ట్ ముంబై కానీ ఢిల్లీ కానీ ఫ్లై అవుతాయి. ఆ ఫ్లైట్స్ తీసుకొని రావాల్సి వస్తుంది వీళ్ళు. సో వాళ్ళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయినా వాళ్ళకి వీసా లేకపోయినా వాళ్ళు రావడానికి సంబంధించి ఈజీ వే మన ఇండియన్ గవర్నమెంట్ చేతులకి సంఖ్యలు వేసే వరకు ఆగాల్సిన అవసరం లేదు. వీళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ క్లియర్ గా ఏం ఇబ్బంది పెట్టకుండా ఆ లెటర్ ఇష్యూ చేస్తుంది అన్నట్టు. ఉంటారా సార్? అటువంటి టీం ఉంటారా? చాలా మంది ఉంటారండి. ఉంటారు.